ఇంకా బీసీ కులగణన జరిగితే ఇంకా రేపే అన్నీ రాబోతున్నాయి. రేపే మేము అన్ని ఎమ్మెల్యే టికెట్లు బీసీల జనాభా ప్రకారం పంపిణీ చేస్తాం. ఇంకా బీసీ కులగణన రిపోర్ట్ వస్తే మంత్రివర్గంలో బీసీల వాటా అంతా 8-10 మంది మంత్రి శాఖలను మేము కేటాయించబోతున్నాం. ఎంపీ సీట్లను కేటాయించబోతున్నాం. నామినేటెడ్ పదవులని కేటాయించబోతున్నాం. ఇంకేముంది, బీసీ రిపోర్ట్ వస్తే అసలు భారతదేశంలోనే ఏ పార్టీ చేయనట్టుగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అద్భుతాలనే సృష్టించబోతున్నాం అని ఎన్నో కార్యక్రమాలతోటి, ఎన్నో మాటలతోటి, మోసపూరితమైనటువంటి పద్ధతులతోటి బీసీ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. బీసీ ప్రజానీకాన్ని నమ్మించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని బీసీ సంఘాలు కూడా దీనికి వంతపాడి ఇంకా బీసీ కులగణన జరిగితే ఇంకా రేపే అన్ని రాజకీయ పార్టీలన్నీ కూర్చొని తమ ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను, మంత్రి పదవులను అన్నీ కూడా ఏంటి అంటే పంపిణీ చేయబోతున్నాయి. ఇంకా జేబులోనే ఉన్నాయి అన్నట్టుగా కొన్ని బీసీ సంఘాలు కూడా ప్రచారం చేయడం జరిగింది.